యాకోబులో మంత్రము లేదు. మీరు ఇంకా అక్కడే ఉన్నారా? రండి రా బాబు, టైం అయిపోతుంది. చెప్పండి, యాకోబులో అంటే కొంతమందికి ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రార్థనలు చేసినా సరే ఇంకా కొంచెం ఘోరం. చాలా సంవత్సరాల క్రితం వెస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ గారు చనిపోతే భూస్థాపనకి వెళ్ళాం. దుఃఖంలో ఉన్నారు. పాస్టర్ గారు చనిపోయింది. కొంతకాలంగా సిక్ అయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయారు. ఇక సంఘ సహోదరులు కొంతమంది వారి పార్థివ దేహానికి స్నానాదులు నిర్వహించి భూస్థాపనకు ఆ దేహాన్ని సిద్ధపరచాల్సిన సమయం. వారికి స్నానం చేయిస్తున్న వ్యక్తులు కొందరు పిలిచారు. నేను ఎందుకు రా అంటే చెప్పా అంటే పాస్టర్ గారు నడుముకు తాయిత్తలు ఉన్నాయి అన్నాడు. తాయిత్తలా? కుటుంబాన్ని ఓదార్చి సంఘాన్ని ధైర్యపరిచే పరిమితం నాకు కట్టలు తెంచుకున్న ఆవేశం, కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నాను? నిజమానియా? వెళ్ళి చూస్తే బోల్డు తాయితలు కట్టేసి ఉన్నాయి. అంతరించిన తాయితలమని. పాస్టర్ గారి ఒంటి మీద ఇవేంట్రా? నాకు కోపం మామూలుగా తమాయించుకొని పాస్టర్ని పిలిచాను. ఏంటమ్మా పాస్టర్ గారు ఒంటి మీద తాయితలు ఉన్నాయి ఏంటంటే ఇంకేడిచేస్తుంది. ఎడుతుగానే చెప్పు అంటే ఇంకా ఆరోగ్యం బాగోట్లేదంటే మేమే కట్టించాం. నీ అవి ఏం పాస్టర్ అమ్మండి? హాస్పిటల్ చూపించినా తగ్గట్లేదు, చూస్తే డాక్టర్లు ఏమీ లేదంటున్నారు, మనిషి చూస్తే ఎలా అయిపోతున్నాడు. కాబట్టి ఎవరు చూపించింది ఈలోపు? వాడు చెప్తే నీకేం లేదు, మంత్రం వేసేస్తాను. వీళ్ళందరూ కలిసి చంపేశారండి. పిష్టి మంద. ఇంకా ఓదరకపోవటం లేదు, ఆదనుకోవటం లేదు, రేవెట్టేసాను ఒకరిని పట్టుకొని. కొంతమంది ప్రార్థనే, మంత్రమే. ఇక్కడేమో సమర్పణ, వైరాగ్యం, బయటికేమో తలిగింపులు. వారిని బతుకు ఎప్పటికి మారుతారో దొంగ బతుకు, వేషధారణ బతుకని. నేను చెప్తున్నాను, తేడా లేకపోతే, లోపము లేకపోతే నీకు సపోర్ట్ ఉంటాడు. తేడా కనపడితే ఆడికైనా ముందు వేసినవి కొట్టేస్తాడు. ఏ తండ్రి అయినా బాధ్యతల తండ్రి పిల్లలు ఏమన్నా తేడా పడకుంటే బయట వాళ్ళు తన్నే కంటే ముందు సరి చేసుకుంటాడు. ఎవడైనా లెక్కది. ఇక్కడ మళ్ళీ లూయా, అక్కడ అన్ని భాషలు. వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ వేరే. యాకోబులో వంకరతనం లేదు, యాకోబులో దోషం లేదు, యాకోబులో శకునం లేదు, యాకోబులో మంత్రం లేదు. ఇవన్నీ నీలో దేవుడు కనుక్కుంటే నువ్వు సూపరు. ఇంకా అసలు నీకు 10,000 మీద దండొచ్చి నీ మీద పడిన అపాయం రాదు. దర్జాగా పండుకొని నిద్రపోయి మేలుకుంటావు. నీకు బేబచ్చగా ఉంటుంది లైఫ్. కానీ మరి ఈ లిస్టు మన పేరు రాసుకో, ఎన్ని రాసుకో. నువ్వు నీ దమ్మనక్క ఇస్తాడు అయితే ఇస్తలేకపోతే ఇంటికి వెళ్ళి కాగితం రాసి పెట్టు, గోడ మీద పెట్టు. నాలో లోపం లేదు, నాలో వంకరతనం లేదు, నాలో శకునం లేదు, నాలో మంత్రం లేదు, రాయి పెట్టు. అది క్వాలిటీ అంటే. నాలో దోషం కలదు, నాలో లోపం కలదు, నాలో వంకరతనం కలదు, నాలో మంత్రం అయితే లేదులే. కానీ శకునం చూస్తున్నాను. జన్మలో మొన్న ఇంటికి వెళ్ళి కావాలని, వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారని తెలుసు నాకు. కావాలని కరెక్ట్గా కుడికాయలు బయట పెట్టి ఎడంకాయలు లోపల పెట్టి గాలి ఎడంకాయలు పెడుతున్నాను పర్లేదా అన్నాను. అయిపోయి గారు కుడికాయలు పెట్టినాను. వస్తాయి తానా? నేను అడిగినందుకైనా మనిషి తేరుకోవాలి కదా. పెడతాను పర్లేదు. అయిపోయి అయ్యారు కుడికాయలు. నేను అన్నాను, నా ఎడంకాయలు చెడిపోయింది, నా కుడికాయలు మంచిదని నువ్వు అన్నాక ఏ కాలు పెట్టాను వచ్చేసి కారెక్కేసాను. నువ్వు నన్ను పవిత్రమైన వాడిగా సగం మంచివాడిగా తీర్పు తీర్చావు కనుక ఏ కాలు నీ కొంపలో పెట్ట, నీ దండం పెడతాను. నువ్వు దండం పెట్టుకొని నేను రాను. ఇంక ఇలా ఎన్ని ఉంటాయి. ఇంకొక పిల్ల నల్ల తాడు కట్టుకొచ్చేసింది. ఏటమ్మాయి తాడు అంటే మా తమ్ముడు కట్టాడు, చెల్లి కట్టాడు, రక్తం ఇచ్చే ఇవన్నీ మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దోషము లేకుండా, శకునము లేకుండా, మంత్రం లేకుండా, వంకర లేకుండా తిన్నగా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా రేంజ్? చూడు, ఇదిగో అతడు ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలచును, వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు. స్తోత్రం చెప్పండి. ఒక టార్గెట్ పెడితే వేట స్టార్ట్ చేస్తే రక్తం వేసాం. మరి కొంచెం ట్రై చేసామండి, మరి ఇంతే ఉంచుతాం. మరి
నీరసం వచ్చే టార్గెట్ పెడితే కొట్టాలంతే. అది చదువైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఎఫర్ట్స్ పెట్టాలి కంప్లీట్గా. దాని మీద టార్గెట్ పెట్టాలి, ప్రయాసపడాలి, దానికోసం శ్రద్ధ పడాలి, దేవుని సహాయం ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఇప్పుడు 9 గంటలు పని చేయవలసిన పని నీకుంటే 3 గంటలు చేసి మిగతా 6 గంటలు దేవదూతలను చేయమని ప్రభు అంటే ఆ పడిపోయిన దూతలు ఏమైనా రెడీగా ఉంటాయి? పనికి మళ్ళీ పని దొంగ పనులు చేయబాకండి. మళ్ళీ బయట ఏమో చర్చికి వెళ్తానండి కానీ ఎందుకో పని అవుతలేదు. దేవుడు చెప్పినట్టు చేయక దొంగ పనులన్నీ. ఆయన యాకోబును కనుగొన్నాడు. కనుగొన్నాడు లేదా? నిన్ను కూడా శకునం ఉందా, వంకరతనం ఉందా, దోషం ఉందా, మంత్రం ఉందా? లేకపోతే నువ్వు సేఫే, సింహంలో బతుకుతావు, నీకు డోకా ఉండదు, అసలు సమస్య లేదు ఇంకా. కానీ ఈ లిస్టులో మన పేరు ఉందనుకో, మంత్రము కలదు, శకునము కలదు, వంకర కలదు, దోషము కలదు, నువ్వు వాడి చేతిలో కలవు, ఇంక నీ ఇష్టం.